మామూలుగా ఏదైనా కూడా ఏ విషయం వచ్చినా కూడా మనము మామూలుగా ప్రతి విషయంలో ఈ రకంగా సంఘటితంగా అందరం కలుసుకొని మాట్లాడుకొని చేసుకుంటే ఏ విషయంలో అయినా మనం విజయం సాధించగలం. మనం అట్లా లేకుండా ఒకడు పిలిస్తే వానమ్మడి, ఇంకొకడు పిలిస్తే ఈనమ్మడి. ఈ రాజంపేటలో వర్గాలు గ్రూపులైనాయి. ఈ గ్రూపులు ఈ బలిజ కులాన్ని చెల్లగొట్టడానికి ఈ గ్రూపులు తయారైనాయి. మనం కూడా తెలుసుకొని ఎవరికి అన్యాయం జరుగుతుంది, మన కులానికి జరుగుతుందా, ఎవరికైనా జరుగుతుందా అనేటటువంటి ఇంగిత జ్ఞానంతో మనం ముందుకు పోవాలా. అటువంటి ఇంగిత జ్ఞానం లేకనే మనల్ని వద్దు కోవట్టులుగా వచ్చే వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలక్షన్లో మనకు సుగవాస్ సుబ్రహ్మణ్యానికి ఓటు వేస్తామని చేరి డబ్బులు తీసుకొని అమర్నాథ్ రెడ్డికి ఓటు వేయడం జరిగింది. వాళ్ళు మాత్రం మనకు వేయలేదు. ఆ మామూలుగా అతి స్వల్ప తేడాతో ఓడిపోవడానికి కారణం కోవట్టులు వచ్చి అతన్ని ఓడించడం జరిగింది. లేకపోతే నిన్న జరిగిన ఉరవడిలో సుగవాస్ సుబ్రహ్మణ్యం గెలవడం, ఆయన మంత్రి కూడా అయిండేవాడు. ఎందుకంటే దురుద్దేశంతోనే మామూలుగా కార్యకర్తలు అతనికి అన్యాయం చేయలే. ఇక్కడ చేసినటువంటిది తెలుగుదేశంలో లీడర్లుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళే అతన్ని ఓడించడం జరిగింది. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాజంపేట అంటే బలిజ టికెట్ అనేటటువంటిది రాష్ట్రంలోనే అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి అప్పుడు మామూలుగా పార్థసారథి కానించి మొదలు పెట్టుకొని మామూలు రత్న సభాపతి కూనిపాటి రామయ్య, మామూలుగా బస్ములేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగల్రాయుడు గారు, వీళ్ళందరూ కూడా మన అంతవరకు నిలబడడం జరిగింది. ఇది బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి సీటు అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సామాజిక వర్గానికి సీటు అని తెలుసుకోకుండా ఒకడు పిలిచే వానమ్మడి 10 మంది, ఇంకొకడు పిలిచే వానమ్మడి 10 మంది ఇట్లా పోవడంలో మనల్ని చీలికలుగా చేసి మనల్ని వాళ్ళు విభజించి పాలించడానికి ఏరే కులాలు ముందుకు వచ్చాడనే తప్ప మీరు దీన్ని ఎంతైనా మన సామాజిక వర్గం అర్థం చేసుకొని ఎవడైనా సర్పంచ్ నిలబడని, ఎంపీటీసీ నిలబడని, వాడు ఎక్కడైనా నిలబడితే వాడిని మనము గెలిపించుకునే ప్రయత్నం కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. అవన్నీ కూడా మన సంఘీయులు గుర్తుపెట్టుకొని మనోళ్ళు నిలబడిన కాడ వాళ్ళందరికీ సహకరించి వాళ్ళను గెలిపించుకునే దశగా కూడా చేయాలి.